ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను. నేను నా వెనకాలే ఉండి నన్ను నడిపించే మా కెమెరా మ్యాన్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ వాళ్ళు కనబడరు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం సిగ్గు ఎక్కువ. నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మీరు చూడడం వల్లనే మేము ఇంతవరకు వచ్చాము. మానిటైజ్ అయ్యింది ఛానల్. ఈరోజు గూగుల్ పిన్ వచ్చింది. అంటే ఈరోజు అంటే నిన్ననే వచ్చింది, నావల చవితి రోజే. కాకపోతే మేము ఈరోజు చేస్తున్నాం వీడియోని. అది ఏది ఉందంటే ఈరోజు అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది మీ ముందర షేర్ చేసుకోవడానికి గల కారణం ఇదే. చూడండి, నేను ఇలానే కష్టపడుతుంటా, మీరు ఇలానే నన్ను ప్రోత్సహించి ఉండాలి. నేను ఇంకా ఇంకా ఎన్నెన్నో సాంగ్స్ చేయాలనుకుంటున్నా. నేను కష్టపడుతూ ఉంటా, మీరు నన్ను ఇలానే ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ పెట్టడానికి గల కారణం నా వెనకాల ఉన్న టీము. అంటే మేమందరం అనుకునే చేసాము, కాకపోతే మేము చిన్న చిన్న రీళ్ళు చేస్తే మాకు ఏ ఫలితం రాలేదు. మేమందరము ఒక మాట మీద అనుకొని మేమే ప్రొడ్యూస్ చేసుకొని మేమే ఒక 2 సాంగ్స్ చేసాము. చిన్నవాడు చిన్నవాడు అని ఫస్ట్ ఒక సాంగ్ చేసాము, నేను శ్వేత శివమన్ అని. సెకండ్ సాంగ్ వచ్చేసి చిన్ని చిన్ని గట్లనమ్మ తుమ్మెదాలని నేను చెరియన్స్ కలైలా అనే అమ్మాయితో చేసాము. మనకి ఫస్ట్ సాంగ్ అయితే చిన్నవాడు చిన్నవాడు అనేది హిట్ పడ్డది, బాగానే మంచిగా వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సెకండ్ సాంగ్కి చాలా కష్టపడి 2.5 లక్షల దాకా పెట్టాము, దానికి అంత ఫలితం అయితే ఏం దొరకలేదు. అయితే ఈ సాంగ్స్ గురించి కూడా ఎందుకు నేను చెప్తున్నా అంటే, మనం పెట్టిన పెట్టుబడికి ఫస్ట్ సాంగ్కి అయితే వర్త్ సరే, దానికి ఒక 1 lakh వ్యూస్ దాకా వచ్చినాయి. దానికి ఏం అమౌంట్ రాకున్నా కానీ మాకు మానిటైజేషన్ కావడానికి కారణం అయితే మాకు చిన్నవాడు సాంగ్ అని మేము గర్వంగా చెప్పుకుంటాము. సెకండ్ సిన్ని సిన్ని గట్ల మా తుమ్మెదాలో అనేది చెర్రియన్స్క నేను లైలా అనే అమ్మాయి చేసాము. దానికి 2.5 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాము. దానికి మేము చాలా బాధపడుతున్నాము. ఎట్లా అంటే అసలు పెట్టిన 2.5 లక్షలకి ఒక 2 లక్షల వ్యూస్ అన్న వస్తే మేము చాలా సంతోషపడుతుండే. 20,000 వ్యూస్ కంటే ఎక్కువ దాటలేదు ఫ్రెండ్స్. దాన్ని కూడా మీరు ఆదరిస్తారని, దాన్ని కూడా మీరు షేర్ చేస్తారని, చూసి మీరు లైక్ అండ్ షేర్ కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలానే నాకు సపోర్ట్ చేస్తుంటే నేను మరిన్ని వీడియోలు చేసుకుంటూ పోతా, మరిన్ని ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ పోతా. మీకు చెప్పని విషయం ఏంటంటే, నేను మూవీస్లలో కూడా చేస్తున్నాను, ఈ కో ఆర్టిస్ట్గా చేస్తున్నాను. ఇంతకుముందు ఒక 2 సినిమాలు సెకండ్ హీరోగా చేశాను. అవి ఇంకా రిలీజ్కి ఉన్నాయి. ఒకటి దసరాకి రిలీజ్ ఉంది, విడ్డూరం అనే మూవీ. మీరు ఇట్లనే మనల్ని ప్రోత్సహించాలి. నేను ఇంకా కష్టపడతా. ఇంకా కొత్త కంటెంట్ చేసేటోళ్ళకి, కొత్త యూట్యూబర్లకి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని రోజుల వరకు ఒక ఎత్తు, ఈ మన 2027 ఫిబ్రవరి నుంచి ఇంకో ఎత్తు 8,000 వాచ్ అవర్స్ అయ్యే వరకు మీకు ఛానల్ మానిటైజేషన్ కాదు. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ మొత్తం అది సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మనకి ఈ 8,000 గంటలు చెయ్యాలంటే చాలా కష్టపడాలి కొత్త యూట్యూబర్లు. మేమంటే పోయిన సంవత్సరం నుంచి కష్టపడితే మాకు ఈ సంవత్సరానికి ఫలితం దక్కింది. చాలా కష్టపడ్డాము, ఎన్నో వీడియోలు చేసాము, కొన్ని వీడియోలు అప్లోడ్ కూడా చేయలేదు కొన్ని కారణాల వల్ల, కొన్ని కాపీరైట్ పడడం వల్ల. మీరు కొత్త కంటెంట్లు ఏదైతే చేస్తున్నారో జెన్యున్గా కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి చేయండి, మీరు కూడా సక్సెస్ చూస్తారు. మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. ఆ 8,000 గంటలకి మీరు పోరాడండి, ముందుకు సాగండి. ఇదే నేను కోరుకునేది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. జై హింద్.